నిజామాబాద్ జిల్లాలో యూరియా యాప్ను తొలగించాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. యాప్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలతో తాము ఇబ్బందులు పడుతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా యాప్ రద్దు చేసి పాత విధానంలోనే ఎరువులను పంపిణీ చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. యాప్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, రైతుల ఇబ్బందులపై మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్. కాలం ఏదైనా కర్షకులకు కష్టాలు తప్పట్లేదు. గత సీజన్లో పంట నమ్ముకోవడానికి ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా బుకింగ్ యాప్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్య రైతుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం మనం మామిడిపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. యూరియాలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, రైతులు ఏమంటున్న విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యూరియా బుకింగ్ యాప్లో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏంటి అసలు? యూరియా యాప్ అంటే మామిడిపల్లి మా గ్రామం. ఈరోజు రైతులందరం కలిసి రోడ్ ఎక్కడం జరిగింది. ఈ యాప్ తీయాలని చెప్పి అందరం రైతులం, పార్టీలకు అతీతంగా రైతులు రోడ్డు మీద ఎక్కడం జరిగింది. ఏ పార్టీకి సంబంధం లేదు. యాప్ ఏంటంటే ఇంతకు ముందు కొనసాగించిన యాప్ అంటూ లేకుండే అదే టైప్ లో యూరియా దిగుమతి చేయాలి. యాప్ అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తలేదు. ప్రతి రైతుకు పెద్ద ఫోన్ అంటూ లేదు. ఈ ఫోన్లో ఎట్లా చేయాలన్నది నాకే ఇంచుమించు తెలియదు. కాకపోతే మామూలుగా అందరు రైతులకు తెలియదు కాబట్టి ఈ యాప్ను వెంటనే తీసేసి పాత పద్ధతి విధానంలో చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ రైతులు వేసుకుంటారు, వరి నాట్లేస్తారు, చాలా అయింది. యూరియా దొరుకుతలేదు. ఇక్కడ నుంచి మనం యాప్ బుక్ చేసుకుంటున్నామా, అక్కడికి పోయేవరకెళ్ళే రైతు వేదిక అక్కడికి పోయేవరకెళ్ళే అక్కడ యూరియా దొరుకుతలేదు, నో స్టాక్ అని వస్తుంది. అక్కడ పోయేవరకెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళు ఆధార్ కార్డు అంటారు, ఇంకోటి చూపించంటారు. ఒక వాటర్ బాటిల్ తాగే అంత లోపు ఈ యూరియా జీరో చూస్తుంది. ప్రతి ఒక్కరు బుక్ చేసుకునే అంత లేదు కదా. రైతులకు పెద్ద ఫోన్లు ఏమి ఉండే కదా, అందరికి మామూలుగా ఇంచుమించు చిన్న ఫోన్లు, ఇంచుమించు సగం మందికి చిన్న ఫోన్లే ఉండే రైతులకు. ఈ యాప్ ఎట్లా బుక్ చేసుకోనో తెలుస్తలేదు. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు కాబట్టి చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడం జరిగింది మామిడిపల్లి గ్రామంలో, ఆర్మూర్ కాన్స్టిట్యూషన్ అనేది. ఇలా ఈ యాప్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారికి కానీ విన్నపించుకుంటున్నాం. ఈ యాప్ను వెంటనే తొందరగా రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నా. మీరు చెప్పండి, ఆ యూరియా యాప్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పేసి జిల్లా అధికారులు చెప్తున్నారు. మరి మీరెందుకు రోడ్ ఎక్కాల్సి వస్తుంది? బ్రహ్మాండంగా పనిచేస్తే మాకు పన్నీర్ పెట్టేసి ఇప్పుడు రైతులకు ఈ సీజను, పంట పొలాల సీజను, మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం మాకు లేదు. ఒక 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు మాకు ఒక పని అని చెప్పి చూడండి. ఇక్కడ పీపీ ఫార్మర్ అని ఉంది, పీపీ అని ఉంది, ఇంకా 1 నిమిషం ఇట్రా అన్న. అయితే ఏమైందంటే ఇక్కడ అధికారులు చెప్తారండి, వాళ్ళు రూమ్ లో కూర్చుంటే ఏసీలా ఉండి వాళ్ళకి నెలకు సాలరీ వస్తుంది, వాళ్ళకి చెప్తారు. ఒక్కరోజు మాతో కష్టపడి అని చెప్పండి. ఇగో ఇక్కడ ఉంది యూరియా యాప్ అని ఉంది, ఇగో ఈరోజు యాప్ వస్తుంది. ఇంకా 1 నిమిషం. ఈ రైతు ఉన్నాడు, ఈ రైతుకు ఈ ఫోన్ ద్వారా ఎవరు చేస్తారు? ఈ ఫోన్ ద్వారా బుక్ అవుతుందా? చూడండి అధికారులు, నాయకులు, రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు చూడండి, ఈ రైతు చేయగలుగుతాడా? మేమే ఈ యాప్ చూడండి, ఈ యాప్ ఎగ్జిట్ అంటుంది, ఏదంటుంది. ఒకే 1 నిమిషం, 2 నిమిషాల 500-600 బ్యాగులు అంటే నెట్వర్క్ మొత్తం బిజీ వస్తుంది. అటువంటిది మీరు ఈ యాప్ తీసేసి దయచేసి యాప్ తీయండి. లేకపోతే చాలా పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తంలో హైవే రోడ్లు మొత్తం దిగ్బంధిస్తాము, హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రైతుకు ఈ ఫోన్ ద్వారా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దయచేసి చెప్తున్నాం, దండం చేసి చెప్తున్నాం. మీరు ఒక అధికారి, ఐఏఎస్ అధికారి కాబట్టి మీకు అంత అవగాహన ఉంటుంది. మాకు ఇప్పుడు పని చేసుకునే టైం, రోడ్లు ఎక్కే అవసరం లేదు. మాకు పని అంటే కూలీలు దొరకరు. ఇక చూడండి ఈ యాప్ చూడండి, ఇక్కడ ఈ యాప్ ఇప్పుడు చూడండి, దీంట్లో జీరో చూపిస్తున్నాయి, మొత్తం జీరో చూపిస్తున్నాయి. క్షణాలలో అయిపోతున్నాయి. 500 బ్యాగులు మొత్తం మండలంలో, ఒక ఏరియా మొత్తంలో, అంటే ఒక సొసైటీ పరిధిలో, అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక బ్యాగ్ ఇస్తే ఆ ఎకరానికి అంటే ఇప్పుడు మాకేం కావాలా? మేము ఎట్లా వేయాలి? పంట దిగుబడి రాదు. ఈ యాప్ చూడండి, మాకు యూరియా కావాలా? ఏం చేస్తాం? పాత విధానాన్ని కొనసాగించు. మేము దయచేసి చెప్తున్నాము, రైతులము వేడుకుంటున్నాము, దండం పెడుతున్నాము, దయచేసి. ఓకేనా రేవంత్ రెడ్డి గారు? మీరు ఎన్ని ఎకరాల్లో నాటేయడానికి సిద్ధంగా ఉన్నారు? మీకు ఎలాంటి సమస్య ఎదురవుతుంది? చిన్న ఫోన్ మాకు మంది ఇస్తలేరు, పెద్ద ఫోన్లకు ఇస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. 4-5 గంటలు ఉంటున్నాం, ఒకటే సంచి ఇస్తున్నారు. ఇదే ఫోన్, ఈ ఫోన్కి మనకు తెలియదు. మేము చదువుకుందాం, మా చిన్నప్పుడు సంచి దున్నుకున్నాం, వ్యవసాయం చేసినాం, అన్ని చేసినాం, మాకేం తెలియదు. ఇదే ఫోన్ లాగా ఉంటుంది. పెద్ద ఫోన్లకు పై అత్తున్నాయి, ఒక్కొక్క సంచి ఇస్తారు, 2 గంటలు 3 గంటలు అటు ఇవ్వమంటారు, ఇటు ఇవ్వమంటారు. మాకు ఇస్తుంది ఈ ఫోన్లకు. వేరే ఫోన్లకు అయితే ఇస్తారు, మాకు చిన్న ఫోన్లకు అయితే అన్ని రైతులందరికీ ఈ చిన్న ఫోన్లు ఉన్నాయి. మాకు ఓరకు తెలియదు, మాకు చదువుకుంటే మాకు తెలియదు. ఇవన్నీ మాకు నడది. అలా అత్తది మాకు రాకంటే మా పొలాలు నిండిపోతాయి. మాకు ఇప్పుడు వ్యవసాయం ఉన్నది, ఇప్పుడు పొలాలు ఈతకు వచ్చినాయి, పాస్బుక్లు లేవు మాకు.
మాకు అన్ని కావాలి ఇప్పుడు చేయరు. మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఈ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్నారా లేదా? ఈ యాప్లో బుక్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రైతు అంటేనే చదువుకోని వాళ్ళు, రైతుకు అవగాహన లేదు, ఇతనుకు చదువుకోలేడు. ఇప్పుడు యాప్లో బుక్ చేద్దామంటే బుక్ అవుతలేవు. అది ఎవరికో పోయి మళ్ళీ బుక్ చేసుకోవడానికి ఎవరు ఇంటికి వెళ్ళాలి, బతిమలాడాలి, బుక్ చేసుకోవాలి. ఈ యాప్ని వెంటనే రద్దు చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. రైతేర్చిన రాజ్యం బాగుపడదట, ఎద్దేర్చిన వ్యవసాయం బాగుపడదట. రైతులకు శుద్ధశుద్ధి లేని రేవంత్ రెడ్డి గారు ఈ యాప్ని తక్షణమే ఎత్తేయాలని కోరుతున్నాను. అంటే ముఖ్యంగా యూరియా యాప్ రద్దు కాకుండా ఇంకా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే బాగుందంట? నార్మల్ ఇంతకుముందు ఇచ్చారు చూడు, ఇప్పుడు తాతల నుంచి ఇచ్చారు, ఆ పద్ధతిగా ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు బుక్ తీసుకోండి, నీకు ఇంత ప్రాబ్లం అంటే ఇప్పుడు ఎకరాకు 2 ఇస్తామంటారు, 3 ఇస్తామంటారు. పాత ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి, ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్, ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే, అంతకుముందు టీడీపీ ఉండే, ఆ రకంగా ఇస్తే ఏం పోయి ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి ఈ యూరియాని పక్కదో పట్టిస్తుండు. ఇది మొత్తంగా యూరియా బుకింగ్ యాప్లో ఎదురవుతున్న రకరకాల సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మామిడిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూరియా బుకింగ్ యాప్ను రద్దు చేసి పాత విధానంలో యూరియా పంపిణీ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.